నమస్తే, వెల్కమ్ టు హెల్త్ షో. అయితే ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా ఎక్కువ మందిలో చూస్తున్నాం. బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎందువలన వస్తుంది, ఎలాంటి కారణాల వల్ల వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీనికి దూరంగా ఉండవచ్చు, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు నుంచి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. దీనికి మెయిన్ కాజెస్ ఏంటి అసలు? యాక్చువల్గా బ్రెయిన్ స్ట్రోక్ అంటే మీనింగ్ ఏంటంటే బ్రెయిన్కి వెళ్ళాల్సిన రక్త ప్రసరణలో వచ్చే మార్పుల వల్ల కాలు కానీ చెయ్యి కానీ పడిపోవటము, మూతి వంకర పోవటం, మాట పడిపోవటం, ఇటువంటి బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. ఇంతకుముందు కామన్గా మనం చదువుకున్నది, ఇంతకుముందు ఉన్న దాని ప్రకారం ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువగా అడల్ట్స్లో వచ్చేవి, అంటే 50 years దాటిన వాళ్ళలో వచ్చేవి. అప్పుడు కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముండేవి? డయాబెటీస్, హైపర్ టెన్షన్, షుగర్, లిపిడ్స్ ఎక్కువ ఉండడం, అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటము, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్స్ మీరు కామన్గా చూస్తూ ఉంటే న్యూస్లో కూడా చాలా కామన్గా చూస్తుంటే 30 years, 40 years, 45 yearsలో కూడా అక్యూట్ స్ట్రోక్స్ వచ్చి చాలామంది కోమాలోకి వెళ్ళాడు, కాలు చేయి పడిపోయింది, జీవితాంతం మాట పడిపోయింది అంటారు. ఇవి కామన్గా యంగ్ ఏజ్ గ్రూప్లో ఎందుకు వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ద లైఫ్ స్టైల్. అంటే ఇంతకుముందు ఉన్న హెల్తీ హ్యాబిట్స్ లేకపోవటం, అవుట్డోర్ బయట ఫుడ్కి ఎక్కువ అలవాటు పడటము, చాలా నెగ్లిజెంట్గా ఉన్న విషయం ఏంటంటే నాకెందుకు వస్తుందిలే అనే ధోరణి ఎక్కువైపోయింది ప్రజల్లో. అంటే షుగర్ మా అమ్మకి నాన్నకుంది, నాకెందుకు వచ్చింది, అది ఏముందిలే కామన్గా, ఎందుకు నా కాళ్ళకు మంటలు లేవు కదా, నాకు షుగర్ వచ్చే ఛాన్సే లేదు. ఈ వే ఆఫ్ థింకింగ్లో చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 35 years, 40 yearsలో స్ట్రోక్ వచ్చి మా దగ్గర అడ్మిట్ అయ్యారనుకోండి, మేము అడుగుతాం మీ ఫ్యామిలీలో ఎవరికన్నా, అవును సార్ మా నాన్నకు కూడా ఉంది, మా అమ్మకు కూడా ఉంది. అంటే దే ఆర్ నెగ్లిజెంట్ ఆన్ ద ఫ్యామిలీ హిస్టరీ పార్ట్. అంటే ఫెమిలియల్గా వాళ్ళ మదర్కి, ఫాదర్కి షుగర్ ఉండటం, బీపీ ఉండటము. ఈ వాస్కులేచర్ అంటారు, అంటే బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ కానీ, హార్ట్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్లో కానీ ఏదైనా జీన్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ ఉంటే అది వంశపారంపరంగా రన్ అవుతుంది. ఆ విషయం తెలుసుకోవాలి. ఎప్పుడైనా మన ఫ్యామిలీలో హార్ట్ స్ట్రోక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ చాలా ఎక్కువ మన ఫ్యామిలీ మెంబర్స్లో ఉంది అంటే దాని అర్థం యూ హ్యావ్ టు బీ మోర్ అలర్ట్ అండ్ మోర్ విజిలెంట్. అంటే కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఇటువంటి వాళ్ళు. ఇంకోటి లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే బయట జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడటం, కంట్రోల్ లేకపోవటం, ఒబిసిటీ, ఈ మధ్య ఒబిసిటీ చాలా ఎక్కువ అయిపోవటం. ఇంకోటి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు, నిద్రలో గొరకున్న వాళ్ళకి కొద్దిగా వాస్కులేచర్ రెసిస్టెన్స్ మెకానిజమ్స్లో చేంజెస్ వచ్చి వాళ్ళకు కూడా అక్యూట్ స్ట్రోక్స్ రావటం, ఇటువంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే వెన్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. ఒబిసిటీ ఏముంది, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకొని హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే ఒబిసిటీని యూ కెన్ ప్రివెంట్. ఎర్లీగా మీరు డయాబెటీస్ని రికగ్నైజ్ చేయగలిగితే ఈవెన్ వితౌట్ మెడిసిన్స్, ఈవెన్ వితౌట్ ఇన్సులిన్ అండ్ ఆల్, మీరు ప్రాపర్ లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకోగలిగితే డయాబెటీస్ని అవాయిడ్ చేయొచ్చు. హైపర్ టెన్షన్ ఏంటంటే కొంతమంది ఏంటంటే నాకు హెడేక్స్ లేవుగా, నాకు బీపీ వద్దు, నాకు కోపం లేదుగా, ఇది కామన్గా వింటాం ఓపీలలో, నాకు కోపం లేదు నాకు బీపీ. ఇంకా కోపం వచ్చే వాళ్ళందరికీ బీపీ రావడం మొదలు పెడితే ఇంకా రాజకీయ నాయకులందరికీ 250, 300 ఉండాలి బీపీ. కాబట్టి కోపానికి బీపీకి సంబంధం లేదు. సో యూ షుడ్ బీ కేర్ఫుల్. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న కొద్దిగా అట్లీస్ట్ 6 monthsly మీరు బీపీ చెక్ కానీ, షుగర్ చెకప్ కానీ చేయించుకోవాలి. ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత, ఒక 45 years దాటిన తర్వాత రెగ్యులర్ చెకప్స్ అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి, చాలామందికి ఒక నోషన్ ఏంటంటే నేను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నా కాబట్టి నాకు స్ట్రోక్ వచ్చింది అంటారు. అసలు వాడి వెనకాల ఉన్న షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ వదిలేసి వాడి మనసంతా కోవిడ్ వ్యాక్సిన్ మీదనే ఉంటుంది. ఇప్పటికి కూడా నిన్న కూడా ఒక పేషెంట్ వచ్చాడు, నాకు స్ట్రోక్ వచ్చి, నేను రెమిడెసివిర్ తీసుకున్నాను, నాకు స్ట్రోక్ అందుకు వచ్చింది సార్ అని. అలా కాదు. యూ షుడ్ థింక్, ఒక కేసు వచ్చిందంటే ఓవరాల్ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. ఏదో ఒకే ఫ్యాక్టర్ దీనివల్లే నాకు వచ్చింది అనేది కాకుండా ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కాంప్రహెన్సివ్గా చూసుకోవాలి. ఏమేమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటే, చిన్న వయసులో వచ్చే మాట నిజమే మేడం, కానీ దీస్ ఆర్ ఆల్ ప్రివెంటబుల్, అవాయిడబుల్. మనం కొద్దిగా విజిలెంట్గా ఉండి కేర్ఫుల్గా ఉంటే మోస్ట్ ఆఫ్ ది స్ట్రోక్స్ ఆర్ ప్రివెంటబుల్. మాకున్న డేటా ప్రకారం ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో కానీ, ఇఫ్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, ఒబిసిటీ, ఇవి టేక్ కేర్ చేసుకోగలిగితే 90% పక్షవాతాల వరకు మనము అవాయిడ్ చేయొచ్చు. ఓకేనా?
సో అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా కోవిడ్ వ్యాక్సిన్ అనేది నిజంగానే చాలా మందిలో ఈ అనుమానం అనేది ఉంది. అంటే బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ ఏదొచ్చినా కూడా నాకు ఆ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇవన్నీ వస్తున్నాయని అనుకుంటున్నారు. నిజంగా ఇది ఎంతవరకు నిజం అంటారు? సార్ ఇది ఈ కోవిడ్ వ్యాక్సిన్ రిలేటెడ్ స్ట్రోక్స్ అనేది డెఫినెట్గా కొన్ని స్టడీస్లో చెప్పారు పలాని స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ వ్యాక్సిన్స్ తీసుకుంటే వాళ్ళు వచ్చింది అని. కానీ ఇండియన్ పాపులేషన్లో ఆ డేటా మనకు లేదు. అంటే ఇండియన్ పాపులేషన్లో ఈ వ్యాక్సిన్ తీసుకున్న స్ట్రోక్ వచ్చింది. ఫారినర్స్లో డెఫినెట్గా దే హ్యావ్ ట్రైడ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వ్యాక్సిన్స్. కానీ మనం ఏదైతే మన ఇండియన్ పాపులేషన్లో తీసుకున్న కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ వీటి మీద మన ఇండియన్ పాపులేషన్లో అంత స్ట్రైట్ ఫార్వర్డ్ డేటా లేదు. కాబట్టి మనం అవుట్ రైట్గా చెప్పలేం ఈ వ్యాక్సిన్ వల్ల మనకి స్ట్రోక్ వచ్చిందని. సో పీపుల్ దాన్ని మైండ్లో నుంచి తీసేయటం బెటర్. ఓకే. సో గతంలో మనం చూసుకుంటే ప్రీవియస్గా ఆల్మోస్ట్ ఒక 50 years పైన ఉన్న వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎక్కువగా వచ్చేది. బట్ ఇప్పుడు యంగ్ ఏజ్లో ఎక్కువగా వస్తుంది. అంటే మెయిన్ కాజెస్ ఇప్పుడు మీరు చెప్పినవేనా, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది అంటారా? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు చెప్పాను కదా, ఫెమిలియల్గా ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, షుగర్ రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటున్నారు, ఆల్ దీస్ థింగ్స్ చూసుకోవాలి. అంటే ఇంకో రకంగా మనం ఏంటంటే కోవిడ్ టైంకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది యంగ్ పీపుల్ అంతా దే ఆర్ టువర్డ్స్ ఫిట్నెస్ నౌ. అంటే ఎవ్రీవన్ జిమ్కి వెళ్ళటం కానీ, హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవటం కానీ, నైట్ ఫ్రూట్స్ తినాలి, ఫైబర్ రిచ్ డైట్ ఎక్కువ తినాలి, ఇవన్నీ ఫాలో అవుతున్నారు. ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే కొద్దిగా ప్రొవోక్ చేసాయి. కొద్దిగా మన పాపులేషన్ పీపుల్ అందరూ దే ఆర్ మోర్ అవేర్ నౌ. సో ఇటువంటి కొద్దిగా విజిలెంట్గా ఉంటే వీ కెన్ డెఫినెట్లీ అవాయిడ్ అండ్ ప్రివెంట్ స్ట్రోక్స్ అన్నమాట. ఓకే. సో బ్రెయిన్ స్ట్రోక్కి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? అంటే మొదటి లక్షణం అనేది ఏ విధంగా ఉంటుంది? బ్రెయిన్ స్ట్రోక్ అనేది యూజువల్గా కాలు చెయ్యి పడిపోయి వస్తుంది మేడం. కాలు చెయ్యి పడిపోవడం అంటే ఒక చెయ్యి పొద్దున్న లేస్తున్న చెయ్యి వీక్గా అనిపించడం, కాలు వీక్గా అనిపించడం అలా అనిపిస్తుంది, మూతి వంకర అనిపిస్తుంది, మాట తడబడుతుంది, ఇటువంటి లక్షణాలు కనపడతాయి. కానీ కొన్ని పక్షవాతాల్లో స్టార్ట్ అవటమే తూలుడుతో స్టార్ట్ అవుతుంది. అంటే పొద్దున్న లేచి నిలబడ్డాను సార్, నడుస్తుంటే ఏదో మందు దాగిన నడిచినట్టు నడుస్తున్నాను సార్ అంటే దట్ ఈజ్ చిన్న మెదడు అంటారు. చిన్న మెదడు మన బాడీ బ్యాలెన్సింగ్కి చాలా ఇంపార్టెంట్. ఆ చిన్న మెదడులో స్ట్రోక్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్సింగ్ మెకానిజంలో కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. సో ఇంతకుముందు కోడ్ ఎలా చెప్పేవాళ్ళు అంటే ఫాస్ట్ అనేవాళ్ళు, FAST. ఎఫ్ అంటే ఫేషియల్ డీవియేషన్, మూతి వంకర పోవటం. ఏ అంటే ఆర్మ్ ఆర్ లెగ్ వీక్నెస్. ఎస్ అంటే స్లరింగ్ ఆఫ్ స్పీచ్, మాట కొద్దిగా తడబడటం. టీ అంటే టైమ్ టు రీచ్ హాస్పిటల్, నువ్వు ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా హాస్పిటల్కి రీచ్ అవ్వాలి. ఈ కోడ్ అందరికీ తెలిస్తే బెటర్. ఎందుకంటే నేను ఓపీకి వచ్చిన వాళ్ళకి కానీ మేము ఎక్కడన్నా అవేర్నెస్ క్యాంప్స్కి వెళ్ళినప్పుడు కానీ చెప్పేది ఒక్కటే ఒక మాట, టైమ్ ఈజ్ బ్రెయిన్. ప్రతి నిమిషం కాదు, ప్రతి సెకండ్ చాలా విలువైనది. ఎందుకంటే బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ ఎలా ఉంటాయంటే ఒక్కసారి డ్యామేజ్ అయిన తర్వాత యూ కాంట్ టేక్ బ్యాక్. అంటే ఒకసారి న్యూరాన్స్ డ్యామేజ్ అయిన తర్వాత తూచి నాకు లేట్ అయిందిలో కొద్దిగా కన్సిడర్ చేయాలంటే బ్రెయిన్ అలా కన్సిడర్ చేసే ఛాన్స్ ఉండదు. సో ఈ మాట ప్రజల్లోకి వైడ్గా వెళ్ళాలి. టైమ్ ఈజ్ బ్రెయిన్, ప్రతి సెకండ్ విలువైనదే. వెంటనే నువ్వు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి, ప్రిఫరబుల్లీ న్యూరాలజిస్ట్ ఉన్న హాస్పిటల్కి కానీ జనరల్ ఫిజిషియన్ ఉన్న హాస్పిటల్కి కానీ వెళ్తే బెటర్. ఎందుకంటే వెంటనే CT స్కాన్ చేయటం వల్ల ఈ స్ట్రోక్ అనేది రక్తనాళం మూసుకుపోవడం వల్ల వచ్చిందా, రక్తనాళం బ్రేక్ అవటం వల్ల వచ్చిందా అది అడగచ్చు. అంటే ఏం సార్ దీనివల్ల డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అంటే రక్తనాళం మూసుకుపోవడం వల్ల వచ్చిందాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు, రక్తనాళం బ్రేక్ అయిపోవడం వల్ల వచ్చిందాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే ఏంటంటే బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సప్లైలో గడ్డ, ఇప్పుడు హార్ట్ అటాక్ అయితే ఎట్లా వస్తుందో అట్లా గడ్డ బ్లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. దాన్ని కరిగించడానికి మనకి వితిన్ 4.5 hours మనం హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే వీ కెన్ గివ్ దెమ్ ఇంజెక్షన్ అనమాట. ఆ ఇంజెక్షన్ ఇచ్చి క్లాట్ కరిగించవచ్చు. క్లాట్ కరిగిస్తే ఇమీడియట్ రికవరీ కానీ ఆ అవుట్కమ్ కొద్దిగా బాగా ఉంటుంది. అంటే డేటా ప్రకారం అరౌండ్ 90 to 95% పీపుల్ విల్ డూ గుడ్, ప్రొవైడెడ్ మీరు 4.5 hours లోపల రీచ్ అవ్వాలి హాస్పిటల్కి. ఇంకొకటి అదే క్లాట్ ఏదైనా పెద్ద రక్తనాళాల్లో ఉందంటే థ్రాంబెక్టమీ అంటారు. అంటే ఆ క్లాట్ని ఒక వైర్ పంపించి క్లాట్ని తీయటం కానీ స్టెంట్ వేయటం కానీ ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ ఏంటంటే లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఏంటంటే ఇంతకుముందు మేము చదువుకున్నామండి, నేను MBBS చదివే టైంలో పక్షవాతం వస్తే నీ జీవితం అంతే రానేవాళ్ళు. సో ఇప్పుడు ఆ వే ఆఫ్ థింకింగ్ చేంజ్ అయిపోయింది. దెర్ ఈజ్ మ్యాసివ్ షిఫ్ట్, అంటే పారాడైమ్ షిఫ్ట్ లాగా మొత్తం ట్రీట్మెంట్స్ అన్నీ మారిపోయాయి.
రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి, ఇన్వేసివ్ సర్జరీస్, బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నవి తీయటము, బ్రెయిన్లో ఏదైనా రక్తనాళం వాపు ఉంటే దానికి కాయిలింగ్ చేయటం, మల్టిపుల్ థింగ్స్ వచ్చాయి. కానీ ఇంకా జనాలు ఆ పాత వే ఆఫ్ థింకింగ్, నేనేమంటానంటే నేను కొంతమందికి నేను పల్నాడులో చేశాను ఇంతకుముందు, అక్కడ వాళ్ళకి ఏంటంటే నువ్వు పక్షవాతం అని చెప్తే చాలు ఎక్కడో ఒక చోటి పసరు మందో ఎక్కడికో వెళ్ళిపోతావు. అంటే బేసిక్లీ ఏంటంటే న్యూరాలజిస్ట్కి తెలిసి ఉంటుంది ఇది ఏ పక్షవాతము, ఎంత తీవ్రంగా ఉంది, వీళ్ళకి రికవరీ ఎలా ఉంటుంది, ఏం చేస్తే దీస్ పీపుల్ విల్ బి బెటర్ అనేది న్యూరాలజిస్ట్కి ఎక్కువ ఐడియా ఉంటుంది. కాబట్టి మీకు కాంప్లికేషన్స్ రాకుండా, మళ్ళీ ఫ్యూచర్లో పక్షవాతం రాకుండా ఏం చేయాలనేది జాగ్రత్తలు తీసుకుంటారు. 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి దీంట్లో, ప్రైమరీ ప్రివెన్షన్ ఒకటి, సెకండరీ ప్రివెన్షన్ ఒకటి. మనం ఇందాక మాట్లాడుకున్నాం అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, షుగర్ కంట్రోల్, కొలెస్ట్రాల్ కంట్రోల్, ఆల్ దీస్ కమ్స్ అండర్ ప్రైమరీ ప్రివెన్షన్. సెకండరీ ప్రివెన్షన్ అంటే ఏంటంటే ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత మళ్ళీ రాకుండా ఏం చేయాలి. ఇది ఎట్లుంటుంది అంటే అండి, ఒకసారి వచ్చే స్ట్రోక్ మైల్డ్గానే ఉండొచ్చు, ఈసారి వచ్చే స్ట్రోక్ చాలా సివియర్గా ఉండొచ్చు. ఓన్లీ ఏ గుడ్ న్యూరాలజిస్ట్ కెన్ హెల్ప్ యూ ఇన్ దట్. అంటే రియల్గా ఈసారి స్ట్రోక్ వస్తుందా లేదా అనేది ఇక్కడ గుండె నుంచి వెళ్ళే రక్త ప్రసరణలు ఏమైనా తేడా ఉందా, గుండెలో ఏమన్నా క్లాట్స్ ఉన్నాయా, గుండె కొట్టుకునే విధానం లబ్ డబ్ అని కొట్టుకునే విధానంలో తేడా వచ్చినా కూడా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. అట్లా గుండె కొట్టుకునే విధానంలో తేడా వచ్చినా కూడా క్లాట్ ఫామ్ అయ్యి బ్రెయిన్కి వెళ్ళిపోయింది. ఈ విషయం తెలియకుండా నువ్వు గంటలు పసరు తాగటం, మసాజ్ చేసుకోవటం, మదన చేసుకోవటంతో ఏమవుద్ది, పెరిగిపోయింది, స్ట్రోక్ పెరిగిపోయింది, మనిషి ప్రాణం కోల్పోయే స్థితికి వెళ్తారు. కాబట్టి ఈ కొద్దిగా అవేర్నెస్ మనం పబ్లిక్లో, అదేదో స్టాలిన్ సినిమాలో కదా ఒకరికి ముగ్గురికి చెప్పినట్టు, దీస్ థింగ్స్ పీపుల్ షుడ్ నో. చెప్పే కొద్దీ ఇట్ విల్ గో ఆన్. కాబట్టి ఈవెన్ ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ కానీ, వరల్డ్ స్ట్రోక్ కాంగ్రెస్ కానీ, దే ఆర్ బ్రింగింగ్ అప్ బిగ్ ప్రోగ్రామ్స్. అంటే ప్రజలకు తెలియాలి అవేర్నెస్ కోసం. వాక్స్ 5K వాక్ పెట్టడం కానీ, ఈవెన్ హైదరాబాద్లో మీడియా పీపుల్ అంతా కలిసి బ్రెయిన్ డే, వరల్డ్ స్ట్రోక్ డే సెలబ్రేట్ చేసి చాలామందికి చెప్పారు. మేము కూడా ఏం చేస్తున్నామంటే హూ ఎవర్ పేషెంట్ రికవర్ అయిన వెంటనే వీఆర్ గివింగ్ ఏ వాయిస్ ఓవర్. నేను టైంకి రీచ్ అవ్వబట్టి నాకు ఇంజెక్షన్ ఇచ్చారు, నేను రికవర్ అయ్యాను. టైంకి రీచ్ అవ్వబట్టి నాకు బ్రెయిన్లో క్లాట్ ఉంటే రిమూవ్ చేశారు. మీకు కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే October 29th ఈ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ స్ట్రోక్ డే. ఆ రోజు మేము 5K రన్లో ఉన్నాం. ఐ గాట్ ఎ ఫోన్ కాల్ ఫ్రమ్ వినుకొండ సేయింగ్ లైక్ ఒక డాక్టర్ కొలాప్స్డ్, అంటే ఇంట్లో హీ కొలాప్స్డ్ అంటే ఇంకా కోమాలోకి వెళ్ళిపోయాడు. సో నేనేం చేశాను, వెంటనే హాస్పిటల్కి రమ్మన్నాను. మేము యాంజియోగ్రామ్ చేస్తే చిన్న మెదడుకి వెళ్ళే రక్తనాళం పూర్తిగా మూసుకుపోయింది, ఇలా మూసుకుపోయింది. సో వెంటనే క్యాథ్ ల్యాబ్కి షిఫ్ట్ చేసి ఆ క్లాట్ని బయటికి తీసాం. నౌ హీఈస్ వాకింగ్, హీఈస్ డూయింగ్ ప్రాక్టీస్ ఆల్సో. చూడటానికి వండర్గా అనిపిస్తుంది. కాబట్టి ఆయనకి మనం లైఫ్ ఇచ్చినట్టేగా. సో ఇటువంటివన్నీ ఏంటంటే తెలియక కొంతమంది, అంటే వేరే డాక్టర్లను తక్కువ చేయటం అని కాదు, కానీ ఐఎమ్ జస్ట్ సేయింగ్ యూ షుడ్ టెల్ ద పీపుల్ మీకు ఈ ఆప్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ కిమ్ శిఖర హాస్పిటల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ గుంటూరు. ఇక్కడ యూ హ్యావ్ ఎ న్యూరాలజిస్ట్, యూ హ్యావ్ ఎ న్యూరో ఇంటర్వెన్షనిస్ట్, యూ హ్యావ్ ఎ న్యూరోసర్జన్ హూ ఆర్ వర్కింగ్ రౌండ్ ది క్లాక్. ఇవి తెలిసినప్పుడు ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ వచ్చి, ఇప్పుడు రికవర్ అయినోడే మనకి క్యాంపెయినర్. మళ్ళీ రికవర్ అయిన ప్రతి ఒక్కడు ఏం చెప్తాడు, సార్ నేను ఆ హాస్పిటల్కి వెళ్ళాను, నేను రికవర్ అయ్యాను, యూ ఆల్సో గో టు దట్ హాస్పిటల్. సో ఇదంతా మౌత్ టు మౌత్ క్యాంపెయిన్ ద్వారానే రన్ అయిపోయి ఆల్మోస్ట్ పల్నాడులో అయితే నేను ఐఎమ్ డెఫినెట్లీ షూర్ చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చామంటే మేము పీపుల్ స్టార్టెడ్ డిమాండింగ్, ఏం సార్ మేము టైంకి వచ్చినా మాకు ఇంజెక్షన్ ఇవ్వలేదని. అంటే వాడికి ఐడియా ఉండదు, అంటే అది ఇస్కిమిక్ స్ట్రోకా, హిమరేజిక్ స్ట్రోకా. హిమరేజిక్ స్ట్రోక్ అంటే ఏంటంటే బీపీ పెరిగి రక్తనాళం చిట్లిద్ది. అటువంటి కేసుల్లో మనం ఈ థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్ ఇవ్వలేం. దాంట్లో బీపీ కంట్రోల్ చేసి, కొద్దిగా వాపు కంట్రోల్ చేసి, చుట్టూ ఉన్న బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా, మనిషి కోమాలోకి వెళ్లకుండా ఆపరేషన్లు అవి ఉంటాయి. అంతేగాని ఈ 4.5 hours లోపల ఇచ్చే ఇంజెక్షన్ ఇవ్వలేము. ఈ అవేర్నెస్ అనేది ఎప్పుడు వస్తుంది, ఏ టైంలో ఏంటి అనేది కరెక్ట్గా నీకు జనరల్ ఫిజిషియన్ కానీ, న్యూరాలజిస్ట్ దగ్గర కానీ వెళ్తే ఇమీడియట్గా సిటీ చేస్తారు. సిటీ చేస్తే దాంట్లో అర్థమవుతుంది. దాని తర్వాత ఇంజెక్షన్ ఇవ్వాలా లేకపోతే బీపీ కంట్రోల్ చేయాలా అనేది చూసుకొని, అసలు నీకు ఏమైనా హైయర్ ఆపరేషన్ అవసరం ఉందా అనేది కనుక్కొని దాన్ని బట్టి వీ కెన్ గ్రేడ్. సో అల్టిమేట్ థింగ్ ఈజ్ లైక్ టైమ్ ఈజ్ బ్రెయిన్, ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ టైమ్ ఈజ్ బ్రెయిన్, ఎవ్రీ సెకండ్ కౌంట్స్. హార్ట్ అటాక్ వస్తే వెంటనే అలర్ట్ అవుతారు. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఏంటంటే ఈరోజు పొలం పని ఉందిలే రేపు వెళ్దాం అంటారు. దట్ ఈస్ నాట్ ద థింగ్. ఆ వే ఆఫ్ థింకింగ్ వెళ్ళిపోవాలి. యూ షుడ్ బీ అవేర్ దట్ చిన్న సిమ్టమ్ కూడా వెళ్ళి చూపించుకుంటే బెటర్ అనే థింకింగ్ రావాలి. సో అవేర్నెస్ రావడం వల్ల ప్రాబ్లమ్ ని త్వరగా ఐడెంటిఫై చేయగలరు. దే కెన్ రీచ్ ద హాస్పిటల్ ఎర్లీ.
ఈవెన్ స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటారు. పక్షవాతం రాగానే మేము హ్యాండిల్ చేయగలము అనే హాస్పిటల్స్ ఆర్ కమింగ్ అప్. అంటే ఇంకా నియర్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు కిమ్స్ శిఖరా లాగా దెర్ ఆర్ మెనీ హాస్పిటల్స్ విచ్ ఆర్ గోయింగ్ టు కమ్ అప్. ఇటువంటి స్ట్రోక్ కేసులు ఏ టైం వచ్చినా మేము హ్యాండిల్ చేయగలము అనే స్టేజ్కి వెళ్ళే రోజులు తొందరలోనే ఉంటాయి. ఇంకా ఓకే. సో బ్రెయిన్ స్ట్రోక్ని డయాగ్నోస్ చేయడానికి ఎలాంటి టెస్ట్లు ఉంటాయి సార్? బ్రెయిన్ స్ట్రోక్ని యూజువల్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్లినికల్ డయాగ్నోసిస్. అంటే ఫస్ట్ నువ్వు పేషెంట్తో మాట్లాడాలి. అసలు ఏమైంది, ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది, అసలు స్టార్ట్ అయ్యే ముందు నువ్వు ఎలా ఉన్నావు, ఏం చేసావు, ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్ ఎ లాట్. ఆ క్వశ్చన్స్ అన్నీ అడుగుతాం మేము. అయిన తర్వాత క్లినికల్ డయాగ్నోసిస్ తర్వాత వీల్ డూ సిటీ స్కాన్. సిటీ స్కాన్ చూసి సిటీ స్కాన్లో క్లాట్ ఉందా, బ్లీడ్ ఉందా చూసుకుంటాం. క్లాట్ కూడా పెద్ద క్లాటా చిన్న క్లాటా చూసుకుంటాం. దాన్ని బట్టి థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్ అంటారు, ఆ గడ్డ కరగడానికి ఇంజెక్షన్ ఇస్తాం. ఇంకోటి ఏంటంటే యాంజియోగ్రామ్ అంటారు. ఇప్పుడు గుండెకి ఎలా అయితే మనం కరోనరీ యాంజియోగ్రామ్ చేస్తామో బ్రెయిన్కి యాంజియోగ్రామ్ ఉంటుంది. చిన్న మెదడుకి పెద్ద మెదడుకి వెళ్ళే రక్తనాళాలన్నీ కరెక్ట్గానే ఉన్నాయా లేదా, వీటికి ఏమైనా స్టెంట్ లాంటివి అవసరం ఉందా అనేది యాంజియోగ్రామ్ చేసి చూసుకుంటాం. ఎవ్రీథింగ్ ఏంటంటే ఇది ఒక సర్కిల్ లాగా ఒక్కొక్కటి. అంటే ఫస్ట్ క్లినికల్గా చూసుకోవటం, సిటీ స్కాన్ చూసుకోవటం, యాంజియో కావాలా లేదా చూసుకోవటం, యాంజియో అయిన తర్వాత ఈయనకి నిజంగా ప్రొసీజర్ అవసరం లేదా అనేది చూసుకోవటం. దిస్ ఈజ్ ఆల్ లైక్ ఒక సర్కిల్ లాగా అంతా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో యాంజియోగ్రామ్ని బట్టి నెక్స్ట్ క్యాత్ ల్యాబ్కి పేషెంట్ని షిఫ్ట్ చేయాలా లేదా అనేది దెన్ విల్ టేక్ ఎ కాల్. ఓకే. సో తలనొప్పికి బ్రెయిన్ స్ట్రోక్కి ఏమైనా సంబంధం ఉంటుందా సార్? తలనొప్పికి బ్రెయిన్ స్ట్రోక్కి అంటే కొద్దిమందికి మైగ్రేన్ అంటారు, ఫ్రీక్వెంట్గా హెడేక్స్ రావటము. ఇటువంటి మైగ్రేన్ హెడేక్స్ ఉన్న వాళ్ళలో దెర్ ఈజ్ లిటిల్ రిస్క్ ఆఫ్ హ్యావింగ్ ఎర్లీ స్ట్రోక్స్. యంగ్ స్ట్రోక్స్లో కొన్ని ఫెమిలియల్ సిండ్రోమ్స్లో హెడేక్కి స్ట్రోక్కి రిలేషన్ ఉంది. ఓకేనా. ఇంకొకటి మేము మోస్ట్ కామన్గా చూస్తుంది, మీరు కూడా ఇన్స్టాలో దీంట్లో చూసుంటారు, ఒక పేషెంట్ ఒకడు సెలూన్కి వెళ్ళి హెడ్ మసాజ్ చేయించుకున్నాడు, సడన్గా సౌండ్ రాగానే ఎడంకాలు చెయ్యి పడిపోయిందని. కొద్దిమంది ఫేక్ అన్నారు, కొద్దిమంది యాక్చువల్గా దట్స్ ట్రూ. దట్ ఈస్ కాల్డ్ సర్వైకల్ డైసెక్షన్. ఇక్కడ వర్టబ్రల్ ఆర్టరీ అని ఒకటి ఉంటుంది. ఎక్కువ ప్రెషర్ పెట్టి మనం హెడ్ మసాజ్ అది చేసినప్పుడు అది డైసెక్ట్ అయినప్పుడు చిన్న మెదడుకి వెళ్ళే రక్త ప్రసరణ మొత్తం తగ్గిపోయి చిన్న మెదడుకి స్ట్రోక్ రావచ్చు. అంటే దీని అర్థం హెడ్ మసాజ్ చేయించుకోవటం కరెక్ట్ కాదు అని కాదు, కానీ యూ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్. మరీ మొద్దుగా రఫ్ అండ్ టఫ్గా ఎలా అంటే అలా ప్రొఫెషనల్గా. ఈవెన్ ఐఎమ్ 5 years into మై ప్రాక్టీస్, నేను ఇప్పటికీ 5-6 కేసులు చూశాను. సేమ్ మెడ నొప్పి ఉంది అని చెప్పేసి దే వెంట్ సమ్ ర్యాండమ్ మసాజ్ చేయించుకొని అలా వచ్చారు. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ నెక్ పెయిన్ ఆర్ ఆక్సిపిటల్ హెడేక్, ఇక్కడ తలనొప్పి వచ్చి నడిస్తే తూలుడు వస్తుందో వెంటనే డాక్టర్ని కలవండి. ఏముందిలే నైట్ దిండు సరిగా పెట్టుకోవాలి, అందుకు మెడ నొప్పి వచ్చింది, అందుకే తూలుడు కొద్దిగా ఉందండి. ఇటువంటివి కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే, ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేయగలిగితే అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. మీరు ఎంతసేపు పేషెంట్ రికవరీనే చూస్తున్నారు కానీ బ్యాక్గ్రౌండ్లో ఈ స్ట్రోక్ పేషెంట్స్కి మొత్తం ఫ్యామిలీ అంతా అఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ ఎర్నింగ్ మెంబర్ స్ట్రోక్ వచ్చి బెడ్ రిడన్ అయ్యాడంటే ఆ ఫ్యామిలీకి ఎంత పెయిన్ ఉంటుంది చూడండి. అదేదో సింపుల్గా షుగరు బీపీ రెగ్యులర్గా ఫాలో అప్ అయి చూయించుకుంటే ఒక పెద్ద ఫ్యామిలీని సేవ్ చేసినట్టు ఉంటుంది. సో బ్రెయిన్ స్ట్రోక్ని అంటే ఎప్పుడు డేంజర్గా కన్సిడర్ చేస్తారు సార్? ఏ స్టేజ్లో? బ్రెయిన్ స్ట్రోక్స్లో ఏంటంటే మనం పేషెంట్ ప్రజెంట్ అయినప్పుడు వీల్ గ్రేడ్ ద స్ట్రోక్, NIHS గ్రేడింగ్ అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే స్కోరింగ్ ఉంటుంది, వెదర్ ఇట్స్ 6, 10, 20, 25. మోర్ దాన్ 20 ఉందంటే సివియర్ స్ట్రోక్ అని, లెస్ దాన్ 10 ఉంటే మైనర్ స్ట్రోక్ అని డివైడ్ చేస్తారు. ఆ క్లినికల్ సిమ్టమ్స్ని బట్టి ఉంటుంది. అన్నీ మనం అడిగే క్వశ్చన్స్ క్యాన్సర్ చెప్పగలుగుతున్నాడా, చెయ్యి పైకి ఎత్తగలుగుతున్నాడా, కాలు పైకి ఎత్తగలుగుతున్నాడా, ఈజీ ఓరియంటెడ్ టు టైం, ప్లేస్ అండ్ పర్సన్, ఆల్ దీస్ సిమ్టమ్స్ మ్యాటర్ అనమాట. అన్నీ చూసుకొని మేము గ్రేడ్ చేసుకుంటాం, ఇది సివియరా, మైల్డా, మోడరేటా అని చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ టైలర్ చేసుకోవాలి. ఓకే. సో బ్రెయిన్ స్ట్రోక్కి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి సార్? మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ బ్రెయిన్ స్ట్రోక్కి మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద స్క్వేర్ వన్, ఇట్ ఈస్ షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, ఒబిసిటీ అండ్ లైఫ్ స్టైల్ రిస్క్ ఫ్యాక్టర్స్, స్మోకింగ్, ఆల్కహాల్, ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ మేజర్ ఇంపాక్ట్ ఆన్ స్ట్రోక్స్. హార్ట్కి ఏదైతే ఉందో బ్రెయిన్కి అదే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అంటే వాస్కులేచర్ ఎక్కడైనా సేమే. ఓకే. ఇప్పుడు మేము చాలామందికి ఏంటంటే గుండె నుంచి మెదడుకి వెళ్ళే రక్తనాళం కెరటిడ్స్ అంటారు. ఈ కెరటిడ్స్ ప్రతి స్ట్రోక్ పేషెంట్లో చెక్ చేస్తాం. కెరటిడ్స్ ఏంటంటే ఈ గుండె నుంచి వెళ్ళే రక్తనాళాల్లో ఇక్కడ ఏదైనా కొవ్వు ఉండిపోయినా కానీ, ఏదైనా క్లాట్స్ ఫామ్ అయినా కానీ బ్రెయిన్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి.
అప్పుడే నువ్వు స్ట్రోక్ అడ్మిట్ అయినప్పుడు ఒక్కసారి కెరటిడ్ డాప్లర్ అంటారు, అది చేసుకుంటే ఏంటంటే మళ్ళీ ఫ్యూచర్లో వస్తుందా రాదా అనేది పిక్ చేసుకోవచ్చు మనం. దానికి అవసరమైతే స్టెంట్ వేసుకొని జాగ్రత్త పడవచ్చు. ఈవెన్ ప్రైమరీ ప్రివెన్షన్లో కూడా కెరటిడ్ డాప్లర్ హ్యాస్ ఇట్స్ రోల్. అంటే ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళకి మేము కెరటిడ్ డాప్లర్ అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ స్ట్రోక్స్ ఏమైనా ఉన్నాయా అనేది ముందుగానే కనుక్కున్నాం అనుకో, వీ కెన్ ట్రై ప్రైమరీ ప్రివెన్షన్ ఏనేమి. సో సార్, బ్రెయిన్ స్ట్రోక్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అలాగే మన కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరులో ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది? బ్రెయిన్ స్ట్రోక్స్లో మెయిన్గా ఏంటంటే మేడం, ఇంజెక్షన్స్ ఇచ్చే పార్ట్ ఒకటి, నెక్స్ట్ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత థ్రాంబెక్టమీ అంటారు, బ్రెయిన్లో ఉన్న క్లాట్ని రిమూవ్ చేయటం కానీ స్టెంట్ వేయటం కానీ. యాజ్ ఇన్ కిమ్స్ శిఖర వీ హ్యావ్ న్యూరాలజిస్ట్, న్యూరో ఇంటర్వెన్షనిస్ట్, న్యూరోసర్జన్, రౌండ్ ది క్లాక్ క్రిటికల్ కేర్ టీమ్ అండ్ ఏ గుడ్ కార్డియాలజీ టీమ్. అవును సార్, ఇవన్నీ కావాలా యాజ్ ఎ స్ట్రోక్ హాస్పిటల్గా? ఇవన్నీ అవసరమా అంటే డెఫినెట్లీ అవసరం. ఎందుకంటే ఒకసారి నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ప్రతిదానికి ఇప్పుడు స్ట్రోక్ వచ్చింది, థ్రాంబెక్టమీ చేయాలి, వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాం, ఎంఆర్ఐ చేయాలి, బయటికి మారుద్దాం, బయట ఎంఆర్ఐ చేయించుకున్నాను. ఇవన్నీ ఏం చేస్తాయంటే దట్ విల్ కిల్ ద టైం. విండో పీరియడ్ అంటారు, అంటే చాలా విలువైన సమయం మొదటి 4.5 గంటల్లో. ఈవెన్ హార్ట్ అటాక్లో కూడా చూస్తే గుండె నొప్పి వచ్చిన వెంటనే రమ్మని హాస్పిటల్కి ఎందుకు అంటున్నారు? ఎందుకంటే బ్లాక్ అయిన వెంటనే ఇంజెక్షన్ ఇవ్వటం కానీ ఏదైనా ఇమీడియట్గా చేస్తే అవుట్కమ్స్ బాగుంటాయి. లేదంటే ప్రాబ్లమ్స్, రిథమ్ డిస్టర్బెన్సెస్ అన్నీ వచ్చి చాలామంది ఈ మధ్య ఏంటంటే సడన్గా నైట్ పడుకున్నాడు సార్ పొద్దున్న లేదంటారు. బికాస్ దే ఆర్ లూజింగ్ దట్ టైం. హార్ట్ అటాక్ని ఐడెంటిఫై చేసే టైం కూడా ఉండదు వాళ్ళకి. సైలెంట్ ఎంఐసి డయాబెటిక్ పేషెంట్స్లో చాలా ఎక్కువ వస్తాయి. అందుకని నేను అనేది ఏంటంటే ఏదైనా స్ట్రోక్ పేషెంట్ వస్తే కాంప్రహెన్సివ్గా ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్. అంతే కదా. నేను ఫర్ ఎగ్జాంపుల్ మా రిలేటివ్కి ఒకరికి స్ట్రోక్ వస్తే ఒక హాస్పిటల్లో స్ట్రోక్ వచ్చింది, సిటీకి ఒక హాస్పిటల్కి వెళ్ళాడు, ఎంఆర్ఐకి ఒక హాస్పిటల్కి వెళ్ళాడు. సో ఫైనల్గా డెసిషన్ తీసుకొని యాంజియోగ్రామ్ చేసి యాంజియోప్లాస్టీ చేద్దాం అంటే దానికి వేరే హాస్పిటల్కి వెళ్ళాలి. యు సీ ఆ ట్రావెలింగ్, అంబులెన్స్ డ్రైవర్ రాడు, అంబులెన్స్ లేట్ అయింది, స్ట్రెచర్ పట్టుకుని ఆయమ్మ రాలేదు. ఆల్ దీస్ థింగ్స్ విల్ మ్యాటర్ అ లాట్. చూడటానికి ఏంద్రా సార్ ఇలా మాట్లాడుతున్నాను, టైం కిల్లింగ్ ఒకటే కాదు, పేషెంట్ టెన్షన్ ఉంటుంది. ప్లస్ ఆ ట్రావెలింగ్ టైంలో ఎనీ కాంప్లికేషన్ క్యాన్ హ్యాపెన్. అంటే ఉన్న స్ట్రోక్ వర్సన్ అవ్వచ్చు. కొన్ని స్ట్రోక్స్ ఉంటాయి, హైపోపర్ఫ్యూషన్ స్ట్రోక్స్ అంటారు. ఏంటంటే చిన్న క్లాటే ఉంటుంది, పేషెంట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాడు. ఆ పొద్దున వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు, మళ్ళీ కాలు చేయబడిపోయింది, మళ్ళీ బాగున్నాడు, మళ్ళీ బాగా. ఇది ఎందుకు వస్తుంది అంటే హైపోపర్ఫ్యూషన్. ఆ ఉన్న చిన్న క్లాట్కి బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల జరుగుతుంది అనమాట. ఇటువంటి టైంలో ఏంటంటే నువ్వు బీపీ కొద్దిగా హైయర్ అప్ మెయింటైన్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది నీకు? నువ్వు పేషెంట్ నీ దగ్గర ఉంటే వస్తుంది. సిటీ స్కాన్లో ఏం జరుగుతుందో తెలియదు, ఎంఆర్ఐలో ఏం జరుగుతుందో తెలియదు, మళ్ళీ ట్రావెలింగ్లో ఏం జరుగుతుందో. సో కిమ్స్ శిఖర హ్యాస్ కమ్ అప్ విత్ ఏ కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. మేము పేషెంట్ ఒకసారి వచ్చిన తర్వాత హీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ శిఖర ఫ్యామిలీ. ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్. మేము వీఆర్ హ్యావింగ్ ఏ స్ట్రోక్ టీమ్ అనమాట. స్ట్రోక్ కేస్ రాగానే న్యూరాలజిస్ట్ విల్ గెట్ అటెన్షన్ కాల్, న్యూరోసర్జన్ విల్ గెట్, న్యూరో ఇంటర్వెన్షనిస్ట్ విల్ గెట్. వాళ్ళు ఎక్కడున్నా దే షుడ్ బీ అలర్ట్. ఎనీ టైమ్ దే షుడ్ ల్యాండ్ ఇన్ టు ద హాస్పిటల్ అండ్ డూ వాట్ ఎవర్ నీడెడ్. సో దాట్స్ వాట్. అన్నీ ఒకే ప్లేస్లో ఉండటం వల్ల దెర్ విల్ బీ డెఫినెట్లీ గుడ్ ఇంపాక్ట్ ఆన్ పేషెంట్ అవుట్కమ్. సూపర్ సార్. వన్స్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చాక పేషెంట్ మెడికేషన్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ట్రోక్ వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయ్యే ముందు యూ షుడ్ సిట్ అండ్ టాక్ టు ద పేషెంట్, సిట్ అండ్ టాక్ టు ద డాక్టర్. మా ఫాదర్కి కానీ, మా మదర్కి కానీ, మా అన్నయ్యకి కానీ ఎందుకు వచ్చింది, ఎందుకు అనే క్వశ్చన్ అడగనే ఇంత దూరం వచ్చాం మనం. చాలామంది ఏంటంటే ఏదో 500-600 అయిపోయింది, అక్కడ చూపించుకుంటే అయిపోయింది. ఎప్పుడు మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎందుకు వచ్చింది మా ఫాదర్కి, మళ్ళీ రాకుండా ఏం చేయాలని అడిగినప్పుడే యూ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. న్యూరాలజిస్ట్తో కూర్చొని మాట్లాడాలి. సార్ మా నాన్నకి స్ట్రోక్ వచ్చింది, దేనివల్ల వచ్చింది, దీన్ని నేను ఎలా అవాయిడ్ చేయగలను, ఏ ఫుడ్స్ తీసుకోవాలి, ఏ ఫుడ్స్ తీసుకోకూడదు, షుగర్ అంటున్నారు, షుగర్ ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, ఇన్సులిన్ ఏమైనా వాడాలి, టాబ్లెట్సే వాడాలా, కొలెస్ట్రాల్కి ఇంకేమైనా ఎక్స్ట్రా మెడిసిన్స్ వాడాలా, ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ యూ షుడ్ సిట్ అండ్ టాక్ టు ద డాక్టర్.
సో మాట్లాడినప్పుడు ఏంటంటే కొలెస్ట్రాల్కి ఏం వాడాలి, షుగర్కి, ఇవన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫిజియోథెరపీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా ఉండాలి, వాకింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ హ్యాండిల్ చేసినప్పుడు ఇంకొకసారి స్ట్రోక్ రాకుండా ఉంటుంది. ఓకే. సో అందరికీ కూడా కామన్గా హెల్దీ బ్రెయిన్ మెయింటైన్ చేసుకోవాలి అంటే ఎలాంటి సలహాలు ఇస్తారు? హెల్దీ బ్రెయిన్ నేను నా పేషెంట్స్కి ఒకటే చెప్తున్నాను. వాట్ ఎవర్ స్ట్రగుల్ యూ హ్యావ్, వాట్ ఎవర్ డిసీజ్ యూ హ్యావ్, వెన్ ఎవర్ యూ వాక్ ఇన్ టు ద ఓపీ రూమ్ యూ షుడ్ హ్యావ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. నేను అందరికీ చెప్తా ఖుష్ రహో అంట. నేను ఐ డిడ్ మై డిఎం ఇన్ ఎయిమ్స్ ఢిల్లీ. అంటే కాబట్టి నేను ఎక్కువ హిందీలో మాట్లాడతాను. నాకు వచ్చే ఈ పేషెంట్స్ ఉంటారు కదా ముస్లిం, దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే ఆ హిందీలో మాట్లాడితే దే విల్ ఫీల్ లైక్ మన ఓన్ ఫ్యామిలీ మెంబర్ లా ఫీల్ అవుతుంది. సో ఎవరి పేషెంట్ వచ్చినా దే షుడ్ స్టే హ్యాపీ. నాకు ఈ ప్రాబ్లం ఉంది. చాలామందికి ఏంటంటే స్ట్రోక్ పేషెంట్స్కి డిప్రెషన్లోకి వెళ్తారు. ఎందుకంటే వీళ్ళు ఎవ్వరి మీద డిపెండ్ అయ్యి ఉండరు లైఫ్లో. ఫస్ట్ టైం నాకు మా వైఫ్ నాకు వర్క్ చేస్తుంది, మా అబ్బాయి నాకు వర్క్ చేయాల్సి వస్తుంది, నా పని నేను చేసుకోవట్లేదు అనే టెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఐ కౌన్సిల్ దెమ్ లైక్, మీరు ఎంత హ్యాపీగా ఉండి ఎంత తొందరగా నేను రికవర్ అవుతున్నాను అనే పాజిటివ్ మైండ్ సెట్లో ఉంటే విల్ హ్యావ్ ఎ హెల్దీ బ్రెయిన్. యూ షుడ్ టేక్ గుడ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ప్రాపర్ డైట్, ప్రాపర్ కుక్డ్ డైట్ తీసుకోవాలి. ఆల్ దీస్ థింగ్స్ విల్ మ్యాటర్ ఎ లాట్ ఫర్ ఎ హెల్దీ బ్రెయిన్. ఓకే సార్, హార్ట్కి బ్రెయిన్కి ఉన్న కనెక్షన్ ఏంటి? హార్ట్కి బ్రెయిన్కి ఉన్న కనెక్షన్ ఏంటంటే మేడం, ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ మనం హార్ట్కి సంబంధించిన స్ట్రోక్ ఉంటాయో బ్రెయిన్ స్ట్రోక్ కూడా అవే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ ఒక కార్డియాలజిస్ట్ రోల్ ఒక స్ట్రోక్ కేసులో ఎలా ఉంటుందంటే, రిగార్డింగ్ కార్డియాలజికల్ రిస్క్ ఫర్ అక్యూట్ స్ట్రోక్ ఏముంటాయి, హార్ట్ రిథమ్ డిస్టర్బెన్సెస్ కానీ, హార్ట్లో ఉన్న పంపింగ్ ఎఫెక్ట్ అంటే ఎల్వి డిస్ఫంక్షన్ అంటారు, అటువంటి డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఇంతకుముందు హార్ట్కి సంబంధించిన స్టెంట్స్ ఏమన్నా వేసుకొని ఉన్నారా, ఇంతకుముందు ఏమైనా హార్ట్కి సంబంధించిన మెడికేషన్స్లో ఏమైనా ఆల్టరేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. కార్డియాలజీకి న్యూరాలజీకి విడదీయరాని బంధం ఉంటుంది. ఎందుకంటే రెండు దే షేర్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్. కాబట్టి ఏంటంటే కార్డియాలజిస్ట్ న్యూరాలజిస్ట్ ఉంటే బెటర్ స్ట్రోక్ కేసెస్లో. ఎందుకంటే హోల్టర్ అంటారు, అంటే మన హార్ట్ రిథమ్ డిస్టర్బెన్స్ మానిటర్ చేయటం, అది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ రిథమ్ డిస్టర్బెన్స్ వచ్చిన వాటిల్లో వచ్చే స్ట్రోక్స్కి ట్రీట్మెంట్ మారుతుంది. కాబట్టి మీరు రొటీన్గా ఇచ్చే ఎకోస్ప్రిన్ ఇటువంటివి పనిచేయవు అనమాట. కాబట్టి కార్డియాలజీ ఆన్ బోర్డ్ ఉన్నప్పుడు ఏంటంటే మనం రెండింటిని స్ట్రాటిఫై చేసుకోవచ్చు. కార్డియాక్ రిస్క్ ఎంత ఉంది ఈ పేషెంట్కి, న్యూరలాజికల్గా కార్డియాలజికల్గా మొత్తం అన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని వీ కెన్ ప్లాన్ ఎ డిశ్చార్జ్ ఫర్ ద పేషెంట్. ఓకే. సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎందువల్ల వస్తుంది, ఎలాంటి కారణాల వల్ల వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో కూడా చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాల్టి హెల్త్ జోన్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.